విశ్వమాతకు నీరాజనం. పుట్టుకతో నేను అల్బేనియన్ని, భారత పౌరురాలిని, విశ్వాసములో కథోలిక మఠకన్యను, పిలుపులో ప్రపంచానికి చెందినదానను. నా హృదయం మాత్రం నా యేసు తిరుహృదయానికే సొంతం. ఇవి మాతృమూర్తి మానవతావాది పునీత కలకత్తాపురి తెరేసమ్మ గారి మాటలు. 1910 ఆగస్టు 26న మాసిదోనియాలోని స్కాప్జే నగరంలో నికోలా డ్రానా పుణ్య దంపతుల ఆఖరి సంతానం ఆగ్నెస్ గోన్జా బొయాజియు. అక్క అగత, అన్న లాజర్. సంప్రదాయ కథోలిక కుటుంబంలో పుట్టిన ఆగ్నెస్కి ప్రార్థన, ఉన్నది ఇతరులతో పంచుకునే స్వభావం, జాలి, కరుణ వంటి సుగుణాలు చిన్ననాటి నుండి అలవడ్డాయి. తండ్రి నికోలా మందులు సరఫరా చేసే ఓ చిన్న కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. 1919 ఒక గొప్ప విషాదాన్ని మిగిల్చింది మదర్ జీవితంలో. తన 8 ఏళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయింది ఆగ్నెస్. 1928 సెప్టెంబర్ 26న ఐర్లాండ్లోని డబ్లిన్ నగరంలో ఉన్న లొరెట్టో మఠకన్యల సభలో చేరింది ఆగ్నెస్. సభ నియమం ప్రకారం తెరేజాగా పేరు మార్చుకుంది. 1929లో భారతదేశంలో కలకత్తా నగరంలో అడుగుపెట్టి శిక్షణ ముగించుకొని 1931లో సిస్టర్ తెరేజాగా, 1937లో తన నిత్య మాట పట్టుతో మదర్ తెరేసాగాను మారింది. 1931 నుండి 46 వరకు కలకత్తాలోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో టీచరుగా, ప్రిన్సిపల్గా సేవలందించి పిల్లలందరికీ అమ్మ ప్రేమను రుచి చూపించారు మదర్. 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి. ఒక ప్రక్క బెంగాల్లో కరువు, పేదరికం విలయ తాండవం చేస్తోంది. మరో ప్రక్క మత ఘర్షణలతో దేశం అట్టుడిగిపోతోంది. ఎటు చూసినా నిరాశ్రయులు, అనాథలు, నిరుపేదలు, అభాగ్యులు. ఇవన్నీ మదర్ మనసును కలిచివేసేవి. 1946 సెప్టెంబర్ 10న డార్జిలింగ్ రైలు ప్రయాణంలో నిరుపేదల చీకటి బతుకుల్లో నా వెలుగు రేఖవై రా, కదలిరా అన్న క్రీస్తు స్వరం మదర్ పిలుపులో గొప్ప మలుపు. అవును, 4 గోడల మధ్య ఏబీసీడీలు నేర్పించడానికేనా ఈ జీవితం? దానికి మించి ఏదో ఉంది. అవునవును, జాలి లేని ఈ ప్రపంచానికి ప్రేమ పాఠాలు నేర్పించాలి. ప్రార్థనలో స్థిర నిర్ణయానికి వచ్చేసింది మదర్. 1948లో లొరెట్టో కాన్వెంటును విడిచి నిరుపేదల సేవకై బయటకు వచ్చారు మదర్. వస్త్రధారణలో మార్పు వచ్చింది. భారత సంస్కృతికి అద్దం పట్టేలా నీలం రంగు అంచుగలిగిన తెల్లని చీరను ధరించడం ప్రారంభించారు మదర్. 1950లో అప్పటి జగద్గురువులు 12వ భక్తినాథ పాపుగారి అనుమతితో నిరుపేదల సేవకై మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను స్థాపించారు. 1951లో భారత పౌరసత్వాన్ని పొందారు. తొలి రోజుల్లో ఎన్నో అనుభవాలు, మరెన్నో అవమానాలు, అనుమానాలు. కానీ సిలువ నీడలో సేదదీరి, కష్టాల కడగండ్లలో, అవమానం అవహేళనల మధ్య అన్నార్తులను ఆర్తితో, చిరునవ్వుతో, చిరుదివ్వెలను వెలిగించి ఆదరించి సేదదీర్చిన అమృత వర్షిణి మదర్. క్రీస్తు కారుణ్య వదనాన్ని లోకానికి చూపించి మురికి వాడల్లో మానవత్వ పరిమళాలను వెదజల్లింది మదర్. ఇక్కడ ఎవరూ ఒంటరి కారు, ఇక్కడ ఎవరూ అనాథల్లేరు. ఆత్మ గౌరవం అందరి హక్కు. కులం, మతం, వర్ణం, వర్గం, భాష, దేశం ఏదైనా తోటి మనిషిలో క్రీస్తుని చూసింది మదర్. In the beginning,
of this beautiful work, we have picked up from the streets more than 40,000 people. And over 30,000 have died the most beautiful death, love and care. And to see them side by side, you see Hindu, you see Muslim, you see Buddhist, you see Christian, and such tender love among them. పసిపాపలకు శిశుభవన్లు, పండు ముదుసరులకు అనాథలకు నిర్మల హృదయులు, లెప్రసీ సెంటర్లు, HIV AIDS రోగులు, డ్రగ్ అడిక్ట్స్ వారి కోసం ప్రత్యేకమైన సెంటర్లు, నైట్ షెల్టర్స్, సూప్ కిచెన్స్, వైద్యశాలలు, ఇక ఎన్నెన్నో మరెన్నో. ఈ సేవలన్నింటినీ ఈనాడు 139 దేశాల్లో 750 సంస్థల్లో 5161 మంది మఠకన్యలు నిర్విరామంగా సేవలందిస్తున్నారు. మదర్ స్థాపించిన MC గురువుల, MC బ్రదర్ల సభలు, లే మిషనరీస్ సభలు క్రీస్తు ప్రేమను సేవ ద్వారా పంచుతూనే ఉన్నాయి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అంటారు మదర్. ఆమె సేవా హస్తాలకు అనతి కాలంలోనే అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 1979లో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నప్పుడు ప్రార్థనా శక్తి గురించి మదర్ ఇచ్చిన సందేశం తన మాటల్లోనే. Where does this love begin? In our own family, in our own home. How does it begin? By praying together. Family that prays together stays together. And if you stay together, you will love one another as God loves each one of you. Today, in the world, there's so much suffering because of that want of prayer, of unity in the family. So today, when we are together, let us make one strong resolution that we will bring prayer in our family, that we will teach our children to pray and pray with them. And you will see the joy and the love and the peace that will come into your hearts. Because the fruit of prayer is the deepening of faith. And the fruit of faith is love. And the fruit of love is service. And the fruit of service is peace. Works of love are works of peace. That is why let us bring the tender love of God in our families. 1980లో భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న, ఒక పద్మశ్రీ, ఒక నెహ్రూ అవార్డు, ఒక జాన్ 23rd అవార్డు, ఒక రామన్ మెగసెసే అవార్డు, ఒక టెంపుల్టన్ అవార్డు, ఇలా ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు, పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అన్నీ నిరుపేదలకే అన్నారు మదర్. అన్నట్టుగానే సమస్తము నిరుపేదల సేవకే వెచ్చించారు. అయితే కల్మషం లేని చిన్నారుల చిరునవ్వుల్లో, కాలు సైతం కదపలేని అభాగ్యుల కళ్లల్లో క్రీస్తుని చూసిన ఆనందానికి ఇవేవీ సాటిరావు. 1988లో మదర్ పాదస్పర్శతో విశాఖ నేల ధన్యమైపోయింది. వాటిలో కొన్ని తీపి గురుతులను ఇప్పుడు నెమరవేసుకుందాం.
ఇవి జ్ఞానాపురంలోని నిర్మల్ హృదయలో సిస్టర్లు చేస్తున్న సేవలు. సెప్టెంబర్ 5న 87 ఏళ్ల పేదల కోసం తపించే గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. గుండెపోటుతో మదర్ తుదిశ్వాస విడిచారు. లోకమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. భూలోకంలో నిరుపేదల్లో తాను చూసిన క్రీస్తుని ముఖాముఖిగా చూడ్డానికే సరాసరి స్వర్గానికే వెళ్లారు మదర్. 1998లో మదర్ తెరేసా ప్రార్థనా సహాయంతో పశ్చిమ బెంగాల్కు చెందిన మోనికా బెస్రా అనే గిరిజన స్త్రీకి కడుపులోని కణితి అద్భుత రీతిగా నయమైంది. ఈ అద్భుతంతో 2003లో 3 లక్షల మంది హాజరైన సభలో పునీత 2వ జాన్ పాల్ పాపు గారు మదర్కు ధన్యతా పట్టం కట్టారు. మదర్ ప్రార్థనా సహాయంతో 2008లో బ్రెజిల్లో మార్సిలియో ఆండ్రినో అను పేరుగల 42 ఏళ్ల మెకానికల్ ఇంజనీర్ మెదడుకు సంబంధించిన వ్యాధి నయమైంది. ఇది మదర్కు పునీత పట్టం కట్టడానికి అవసరమైన 2వ అద్భుతంగా మారింది. 2016 సెప్టెంబర్ 4న రోమ్ పట్టణములో 120,000 మంది హాజరైన విశేష కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ మదర్ తెరేసాను పునీత కలకత్తాపురి తెరేసాగా ప్రకటించారు. After due deliberation and frequent prayer for divine assistance, and having sought the counsel of many of our brother bishops, we declare and define Blessed Teresa of Calcutta to be a saint, and we enroll her among the saints, decreeing that she is to be venerated as such by the whole Church. Statuentes ean in universa ecclesia inter santos pia devotione recole devere. ఇది ప్రేమకు పట్టాభిషేకం, మంచితనానికి ఘన సన్మానం. అవును, మరణం తెరేసాను తీసుకుపోయినా మదర్నేం చేయగలదు. మనిషి ఉన్నంత వరకు మదర్ చిరస్మరణీయం. అమ్మా, అందుకు నీ బిడ్డల ఆత్మీయ నీరాజనాలు.